వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను పాలక్ పన్నీర్ చేయబోతున్నాను. కొంచెం నా స్టైల్లో కొంచెం డిఫరెంట్గా చేస్తాను, చూసేయండి. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పాలకూరని మంచిగా కడుక్కోవాలి. కడిగేసి అందులో హాట్ వాటర్లో వేసి కొద్దిగా 5 మినిట్స్ ఉంచి తీసి చల్ల నీళ్ళల్లో వేసుకోవాలి. పాలకూరని కలర్ మారకుండా ఉండడానికి. అలా చేస్తే కలర్ మారదు, గ్రీన్గా అలాగే వస్తుంది కర్రీ. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని మనం కర్రీ ప్రిపేర్ చేయడానికి అందులో కొంచెం పోపు ఆవాలు జీలకర్ర వేసాను. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను ఒక పన్నీర్ 200 గ్రామ్స్ అలా పన్నీర్ తీసుకున్నాను. నేను ఇంట్లో చేసిందే పన్నీరు. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ జారులో టమాటో మిక్సీకి వేస్తున్నాం గుజ్జులాగా చేసి. ఇవి కాజు ఒక 6 అలా ఉంటాయి. అలాగే ఇవి సీడ్స్ వేసి మంచిగా మిక్సీ పట్టాలి, పేస్ట్ లాగా చేసుకోవాలి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి కర్రీకి సరిపడా కొద్దిగా వేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి వేస్తాం. మనం కారం వేయం కాబట్టి కర్రీకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. స్పైసీని బట్టి పచ్చిమిర్చి కొన్ని స్పైసీగా ఉంటాయి, కొంచెం చప్పగా ఉంటాయి, దాన్ని బట్టి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేగాయి, చూడండి మంచి కలర్ వచ్చాయి. ఆనియన్స్ మరీ ఎక్కువ అవసరం లేదు. ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకున్నాను. ఇందులో మెంతి కూర వేశాను నేను, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. కొంచెం మెంతి కూర ఒక గుప్పెడు వేసాను, చిన్నగా కట్ చేసి. మంచిగా కాడలు కూడా వేసాను, చిన్నగా కట్ చేసి ఆకుతో పాటు వేసి ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి. ఇలా పాలకూర మెంతికూర చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం మెంతికూర వేస్తే పాలకూరలో అలా కొంచెం వేసాక ఫ్రై చేశాను, అది పచ్చి వాసన పోయే వరకు. ఇప్పుడు పసుపు వేసాను, కొంచెం పసుపు వేసి తర్వాత అది మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం ఇప్పుడు టమాటోస్ గుజ్జులాగా చేసాం కదా, ఒక 2 టమాటోస్ ఇవి టమాటో వేసాను. వేసేసి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మనం కాజు సీడ్స్ అవి పేస్ట్ చేసాం కదా, అవి వేసేసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మంచిగా ఫ్రై అవ్వాలి. ఇవి అన్నీ పచ్చివి కాబట్టి నానబెట్టాను నేను ఒక 2 అవర్స్ నానబెట్టి మిక్సీకి వేసాను. కానీ అవన్నీ పచ్చివే కాబట్టి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, లేకపోతే పచ్చి వాసన వస్తాయి. మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. కొద్దిసేపు ఫ్రై అయ్యాక మనం పాలకూరని మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ఉడకబెట్టుకున్న పాలకూర కూడా మిక్సీ పట్టుకోవాలి. పాలకూర నేను ఒక 3 కట్టలు తీసుకున్నాను, మీడియం సైజువి. చిన్నగా ఉంటాయి చూడు, అవి ఒక 3 తీసుకున్నాను. మొత్తం ఎక్కువ పాలకూర వేసి కూడా చేసుకోవచ్చు. ఇది కొంచెం మంచి టేస్ట్ వస్తుంది, ఇట్లా చేస్తే డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కారం వేసాను, కొద్దిగా ఒక 1/2 స్పూన్ వేసాను. కొంచెం స్పైసీ తక్కువ ఉంది, పచ్చిమిర్చి కొంచెం లైట్ ఒక 1/2 స్పూన్ అలా వేసి, అలాగే ధనియా పొడి కూడా వేసాను నేను. వేసి ఇప్పుడు పాలకూర వేసేస్తున్నాను. పాలకూర మంచిగా మిక్సీకి వేసింది. ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు పాలకూర. మనం ఆల్రెడీ కాజు ఆ పేస్ట్ వేసాం కాబట్టి నేను కొంచెం నార్మల్గా వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. చూడండి మంచిగా గ్రేవీ బాగా వస్తుంది, చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల. ఇప్పుడు పన్నీర్ వేసేసుకుంటున్నాను. ఇంట్లో చేసింది కదా, ఇలా మొత్తం గట్టిగా ఇలా ఉండదు, కొంచెం స్మూత్గా ఉంటాయి. కొంచెం మెల్లిగా కలుపుకోవాలి, మళ్ళీ మొత్తం చినిగిపోతాయి. ఒకసారి పన్నీర్ వేసాక ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఊరికే కలిపేస్తే మొత్తం స్మాష్ అవుతాయి. బాగా మంచిగా కలిపేసుకొని మనం ఇప్పుడు పాలక్ పన్నీర్లో కస్తూరి మేతి వేస్తారు లాస్ట్కి. నేను ఫస్ట్ మెంతి కూర వేసాను, దానివల్ల టేస్ట్ బాగా వస్తుంది. కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చు, అది ఒక డిఫరెంట్ స్టైల్లో. మొత్తం పాలకూర ఎక్కువ వేసి, ఇది ఇలా నా స్టైల్లో చాలా బాగుంటుంది ఇలా. ఇప్పుడు కొంచెం బటర్ వేసాను, ఇది కూడా నేను ఇంట్లో చేసింది, కొద్దిగా వేసాను. ఇట్లా మనం మీగడ ఉంటే మంచిగా మిక్సీకి వేసుకొని ఇలా క్రీమ్ లాగా చేసుకొని కూడా వేసుకోవచ్చు.
నాకు ఇంట్లో బటర్ ఉంది, బటర్ వేసాను లైట్గా కొద్దిగా లాస్ట్కి వేసి కొత్తిమీర వేసేసి అంతా ఒక్కసారి కలిపేసుకోవాలి. ఊరికే కలపకూడదు. కలిపేసుకొని ఇంకా ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది కదా. దీన్ని చపాతీతో మంచి బగారా రైస్ ఇట్లా పలావ్లోకి తిన్నా చాలా బాగుంటుంది. పైన కొంచెం బటర్ వేసాను కొద్దిగా. చపాతీలో తిన్నాం, చాలా టేస్టీగా, చాలా కమ్మగా, అసలు మంచి టేస్ట్ వచ్చింది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయాల్సిందే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.